పుష్పలాగా ఉండబోద్దు అంటే ఉంటే ఇంకా బెనిఫిట్. మనిషి కొంచెం గడ్డం పెంచితే అందరూ అలాగే ఉంటారు. ఆ లుక్ అంటే అది స్మగ్లర్ గాను, ఇది స్పోర్ట్స్ మ్యాన్. పుష్పాలు కూడా కొంచెం యాడ్ కావచ్చు, ఎందుకంటే మన తెలుగు అనేది నాట్ ఏ ఇండియా, వరల్డ్ లాగా చూపించాలని 5-6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. కుమార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాల్సింది ఏంటంటే ఆ లుక్ మాత్రం చాలా బాగుంది. అది కొంచెం లేకున్న మాట వాస్తవమే. మనలాంటోడే సేమ్ రంగస్థలం అలాంటి మళ్ళీ మనము చూడొచ్చు అనుకుంటున్నా. ఇది మళ్ళా విక్రమ్ సినిమా ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కలుపుతుండు. ఎందుకంటే ఆ పోస్టరు వేట కోసం చూస్తున్న సింహం కళ్ళలో ఉంది. అది ఇప్పుడు రామ్ చరణ్ పెద్ద సినిమా నుంచి ఫస్ట్ లుక్ రావడం జరిగింది. సో అది చూసిన తర్వాత అంటే చాలా మంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? లేదు, ఆ లుక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాల్సింది ఏంటంటే ఆ లుక్ మాత్రం చాలా బాగుంది, అసలు వండర్ఫుల్ ఉంది ఆ లుక్. ఇంకోటి ఏంటంటే సుకుమార్ వాళ్ళ శిష్యుడు కాబట్టి ఇంకొకటి ఏంటంటే మనం చూడాల్సిన సినిమానే, అది కూడా ఒక మంచి కంటెంట్ ఉంటుందని మనం భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎవరైతే బుచ్చిబాబు అనేట డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆయన ఒక డైరెక్టర్ ఏంటంటే ఆయన కూడా మనలాంటోడే, ఆయన ఇప్పుడు లేస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లు ఏంటంటే కొంచెం ఆయన కూడా మంచి కంటెంట్ ఉంటది కాబట్టి ఆయన సినిమా తీస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ ఇలాంటి లుక్ ని మనము రంగస్థలంలో చూసాం. సో ఇప్పుడు అంతకు మించి రీలోడెడ్ అనే విధంగా డబుల్ మసాలాతో ఇందులో కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు? అన్న ఒక మాట చెప్పలేము, ఒకటి రంగస్థలం మీరు అంటారు చెప్పలేము, ఇంకోటి ఒక బాలీవుడ్ సినిమా లాంటిదే పెద్ద అన్ని కలుపుతున్నారు. ఇప్పుడు ఒక కార్తీక్ సినిమా ఉంది, ఖైదీ, మళ్ళా విక్రమ్ సినిమా ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కలుపుతుండు. ఎవరు మన లోకేష్ కనకరాజు కలుపుతుండు ఈ సినిమా. చెప్పలేము, ఇట్లాంటి పుష్పాలు కూడా కొంచెం యాడ్ కావచ్చు, ఎందుకంటే మన తెలుగు అనేది నాట్ ఏ ఇండియా, వరల్డ్ లాగా చూపించాలని అంతే. అంత మించి ఏంటంటే మన బుచ్చిబాబు అనే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇంకా మన ఒక తెలుగు అనేది ఓన్లీ ఇండియా మాత్రమే కాదు, మనం కూడా మనుషులమే. ఒక వరల్డ్ మొత్తంలో మనకు తెలుగు చట్ట చాపాలనేసి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. మనం లాంటి వాళ్ళం ఏం చేయాలంటే కొంచెం ఆయన సపోర్ట్ ఇవ్వాలి, అవుతుంది. బుచ్చిబాబు ఏంటంటే ఆయన కూడా మనలాగానే మనుషులు. పుష్పలాగా ఉండబోద్దు అంటే ఉంటే ఇంకా బెనిఫిట్, ఎందుకంటే ఒక మాట చెప్తాం, మన సినిమా అనేది ఇంకా ఇవ్వాలి బ్రదర్. ఇప్పుడు ఏంటంటే నాట్ ఏ బాలీవుడ్, టాలీవుడ్ అనేది అంటే అమ్మ మొగుడు అంతే. టాలీవుడ్ సినిమాలు ఏ సినిమాలు లేవు, అంతే. అమ్మ మొగుడు, అయ్య మొగుడు కూడా అంతే, అంత మించి లేదు. మొన్న వచ్చిన గేమ్ చేంజర్ సినిమాతోని మనం ఎవరం కూడా ఊహించలే అట్లా ఫ్లాప్ అవుతుందని. ఓకే, మరి ఈ సినిమాతోని మంచి హిట్ కొట్టారు బ్రో. అదొక మంచి కంటెంట్ సినిమా మనలాంటి వాళ్ళకి. ఇప్పుడు ఒక యూత్ ఇదొక మనం కూడా కరెక్ట్ చూడాలి. ఏంటంటే అదొక మంచి కంటెంట్ తోటే తీసినారు సినిమా, అదొక మంచి ఒక మెసేజ్. ఆ మెసేజ్ మనం ఒక రకంగా మనం ఒక మంచిగా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది సినిమా. కాకపోతే మన లాంటి వాళ్ళకి ఏం కావాలి బ్రో, ఒక మాట మనం చెప్పొద్దు, మనం ఇప్పుడు చెప్పొద్దు. మనకి ఏంటంటే పోవాలి, అదేదో కత్తి నరకాలి. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమాలు చూస్తే మనకు కూడా కొంచెం అర్థమవుతుంది. నేను ఇంతవరకు ఇంకో మాట చెప్తున్నా, గేమ్ చేంజర్ సినిమా మాత్రం చూడలేదు ఇంతవరకు. నాకు ఆ మెసేజ్లు వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు వచ్చినాయి. ఏంటంటే ఒక రీల్స్ వస్తాయి కదా, అదే ఒక లీడర్ ఎట్లుండాలి అవన్నీ, ఆ సినిమా అట్లా కొంచెం పాలిటిక్స్ అట్లా కొంచెం అట్లా బాగుంది. కాకపోతే ఈ సినిమా మాత్రం చూడాలి. ఎందుకంటే ఆ పోస్టరు వేట కోసం చూస్తున్న సింహం కళ్ళలో ఉంది. అది చూసారా? కలుస్తూ ఆకలితో ఉన్న సింహం వేటాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంది సినిమా. పోస్టరు అద్భుతంగా అదిరిపోయింది. బుచ్చిబాబు గారు మరో సంచలనాలకి దారి తీశారని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సినిమా ఉప్పెనతోని నేషనల్ లెవెల్లో అవార్డు కొట్టాడు. ఈ సినిమాతోని ఏ లెవెల్కి వెళ్తాడు అనుకో? ఇంటర్నేషనల్ అవార్డు కొడతాడు. ఇది మామూలు కథ కాదు, ఇది ఎప్పటి నుంచో బుచ్చిబాబు గారు 5-6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆయన వెయిటింగ్ అంతా అది ఆయన కసి అంతా ఈ సినిమాలో కనపడుతుంది. మనిషి కొంచెం గడ్డం పెంచితే అందరూ అలాగే ఉంటారు, నేను కూడా అలానే ఉంటాను. తెలియక కొంతమంది ఇలా ట్రోల్ చేయడం, పుష్పలాగా ఉంది, పుష్ప మనిషిలాగా ఉంటాడు, మనిషి గడ్డం పెంచితే అలానే ఉంటాడు, పుష్ప గడ్డం పెంచాడు, నేను కూడా గడ్డం పెంచానంటే అలాగే ఉంటాను. అలాగని అనుకోవడానికి ఏం లేదమ్మా. ఎవరి జోన్ రాలదే, ఎవరి స్టైల్ ఆడదే. నా స్టైల్ నాకు ఉంటుంది, నీ స్టైల్ నీకు ఉంటుంది, అందులో ఇబ్బంది ఏమి ఉండదు. ఖచ్చితంగా సెన్సేషనల్ మూవీ మన తెలుగులో రాబోతుంది, సెన్సేషనల్ మూవీ. ఇప్పుడు మొన్నటి వరకు గేమ్ చేంజర్ సినిమా మీద కూడా మనము నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. అవును, కానీ ఆ సినిమా మరి అర్థం చేసుకోలేకపోయా తెలియదు, కానీ సినిమా అయితే ఫ్లాప్ అంటున్నారు. మరి ఈ సినిమా అయినా అంతకు మించి హిట్ అవుతుంది అనుకోవచ్చు. ఏమండి, గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుంటే అది కొంచెం ల్యాగ్ ఉన్న మాట వాస్తవమే. ల్యాగ్ ఎక్కువైపోయి సినిమా పెద్దదైపోయింది, కొన్ని కట్ చేసి ఉంటే సెన్సేషనల్ మూవీ అది ఆ సందర్భంలో వచ్చినటువంటి ఈ ఫ్లాప్ అని కొంతమంది దుర్మార్గులు చేసిన దానికి ఫ్లాప్ లా కనిపిస్తుంది. కానీ
ఇప్పుడు కొన్ని కట్ చేసి చూస్తే చాలా బాగుంటుంది సినిమా. ఆ సినిమాని పక్కన పెట్టండి, ఇప్పుడు వచ్చే సినిమా పెద్దగా ఎరగదీస్తుంది. పెద్ద మూవీ ఆ ఫస్ట్ లుక్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్ మించి ఉంది. సేమ్ రంగస్థలం అలాంటి మళ్ళీ మనము చూడొచ్చు అనుకుంటున్నా, కానీ మళ్ళీ దాంట్లో స్పోర్ట్స్ ఉంది. ఎవరు ఊహించలేని విధంగా ఉంటదని నేను అనుకుంటున్నా సినిమా అయితే. పుష్ప లాగా ఉండబోతుందని అంటున్నారు. పుష్పకి దానికి సంబంధం లేదన్న. అంటే ఆ లుక్ చూసి ఆ లుక్ అంటే అది స్మగ్లర్ గాను, ఇది స్పోర్ట్స్ మ్యాన్. అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్పోర్ట్స్ మ్యాన్ గా రావడానికి ఎట్లుంటది లుక్స్ అట్లా పెట్టింటారు ఒక 20 minutes. మరి మీకు ఎలా అనిపించింది? బాగుంది అన్న, లుక్ అయితే బాగుంది, చూడాలి. మరి గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కదా, మరి ఈ మూవీ గేమ్ చేంజర్ ఫ్లాప్ ఎందుకన్నా, చాలా మంచి సినిమా అది. ఏంటంటే అది ఫాస్ట్ గా పెట్టేసినాడు, టెమ్మని పెట్టినాడు. అది మంచి సినిమా అన్న. ఒక ఎడ్యుకేషన్ పర్సన్, ఒక వీళ్ళు స్టూడెంట్స్ కానీ, మన రాజకీయ నాయకులు, జాబర్లు, వీళ్ళకి ఒకటి అర్థమవుతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎట్లున్నారంటే ఎక్కువ పేదోళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఎడ్యుకేషన్ ఉండదు, వాళ్ళకి ఏం తెలియదు. అలాంటి వాళ్ళు ఆ సినిమా చూస్తే ఏం అర్థం కాదు. గేమ్ చేంజర్ ఆయన బర్త్డే ఫ్యాన్స్ కోసం సినిమా రిలీజ్ చేసిన నాయక్. ఆయన బర్త్డే గిఫ్ట్ కోసం ఆ గిఫ్ట్ ఇచ్చింది ఆర్సీ లుకింగ్ అంతే. బుజ్జిబాబు గారు ఇచ్చింది మా గిఫ్ట్, ఆర్సీ గారు కూడా కాదు, బుజ్జిబాబు గారు ఇచ్చిన గిఫ్ట్. స్టోరీ ఎలా ఉండబోతుంది అనుకుంటారా? లుక్ చూసిన తర్వాత మాస్ ఉంటది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. యాక్చువల్లీ తమిళ్లో రజనీకాంత్ స్టైల్ ఎలా ఉంటుందో మన తెలుగులో కూడా రామ్ చరణ్ లుక్ అలా ఉంటుంది. సో ఈ మూవీకి ముందు రామ్ చరణ్ గారి మూవీ ఒకటి వచ్చింది, గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. సో అదైతే చాలా మందిని నిరాశపరిచింది. సో ఆ విధంగా ఇప్పుడు అందరూ ఇప్పుడు మన ఉంటుందందా సమాజం అంతా ఆన్ పాడు చేద్దాం ఇన్ పాడు చేద్దాం అని ఉంటుంది. బట్ ఆర్సీ డిసిప్లిన్ ద్వారా సినిమా దగ్గర ఒకటిలా చేశాడు, ఒకటి బాగుపడాలని చెప్పి డిసిప్లిన్ తో చేశాడు. అది చాలు మాకు. సో చూస్తుంటే కొంతమంది అంటున్నారు, ఈ పోస్టర్ చూసిన తర్వాత, ఈ లుక్ చూసిన తర్వాత కొంతమంది పుష్ప లాగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. పుష్ప కాదు, ఇది కాదు. యాక్చువల్లీ బుజ్జిబాబు గారిది సెకండ్ సినిమా. ఫస్ట్ సినిమాకి నేషనల్ కొట్టారు ఆయన, సెకండ్ సినిమాకి రాజమౌళి 2 అయిపోతారు ఆయన. అది అందుకే పోస్టర్ రిలీజ్ చేసాడు, ఆ లుక్ లో దింపాడు. పుష్ప సినిమా యాక్చువల్లీ ఎర్రచందనం కోసం, అది వేస్ట్ సినిమా. రేపు మేమే చేయొచ్చు ఆ సినిమా చూసి, ఎర్రచందనం దొంగతనం. కానీ ఆర్సీ గేమ్ చేంజర్ సినిమా కోసం అడిగారు, దానికోసం మేము పోలీస్ అవుతే, లాయర్ అవుతే, కలెక్టర్ అవుతే. సో ఈ రోజు రామ్ చరణ్ గారి బర్త్డే కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దేవుడికి బర్త్డే, హ్యాపీ బర్త్డే దేవుడు. అది చాలు మాకు. ఆయన మాకు చాలా చేశాడు, అది చాలు. కానీ నేను చెప్పుకోలేను. ఆయన కోసం గేమ్ చేంజర్ సినిమా కోసం ఒక రోజు చేయి కోసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.